నమస్తే అండి, నేను డాక్టర్ శారద, డైరెక్టర్ ఎల్బిఆర్ డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్. మా క్లినిక్ హైదరాబాద్లోని మాదాపూర్లో ఉంది. ఈరోజు మనతో నాగేశ్వరరావు గారు ఉన్నారండి. తను 65 years ఓల్డ్ అండ్ తను నరసరావుపేట నుండి ఎల్బిఆర్ డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్కి ఇంప్లాంట్ ట్రీట్మెంట్ కోసం రావడం జరిగింది. సో యాక్చువల్లీ తను 5 years నుంచి ఈ టీత్ ప్రాబ్లంతో ఇబ్బంది పడుతున్నారండి. నమలడానికి రాక తను చాలా హెల్త్ ఇష్యూస్ కూడా ఫేస్ చేస్తున్నారనమాట. యాక్చువల్లీ తను ఒక డయాబెటిక్ పేషెంట్ అండ్ తన కిడ్నీ ప్రాబ్లం కూడా ఉంది. అండ్ చాలామంది డయాబెటిక్ పేషెంట్స్ ఏంటంటే మాకు షుగర్ ఉంది, సో ఇంప్లాంట్ సూట్ అయితే లేవా అని చాలా వరీ అవుతుంటారండి. మీరు అట్లా వరీ కావాల్సిన అవసరం ఏం లేదు. మేము యూజ్ చేసే CPBCCA ప్రోటోకాల్ సహాయంతో ఇంప్లాంట్స్ పెడితే మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. డయాబెటిక్ పేషెంట్స్ కానీ స్మోక్ చేసే అలవాటు ఉన్న వాళ్ళు కానీ నిస్సంకోచంగా ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు. ఓకే, సో మనము ఈరోజు నాగేశ్వరరావు గారికి ఏంటంటే ఆల్ ఆన్ 6 పద్ధతిలో పైన 6 కింద 6 ఇంప్లాంట్స్ పెట్టబోతున్నాం. అండ్ 1 week లోపల టీత్ రీప్లేస్మెంట్ కూడా జరుగుతుంది. సో ఈరోజు యాక్చువల్లీ నాగేశ్వరరావు గారి ప్రాబ్లం ఏంటో మనం అడిగి తెలుసుకుందాం. నమస్తే నాగేశ్వరరావు గారు, చెప్పండి సార్, మీకు మీ పేరేంటి, మీ ఏజ్ ఏంటి, అసలు మీ హెల్త్ ఇష్యూస్ ఏంటి, పళ్ళతో ఏం ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు, కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయరా మీరు? నవ్వలేకపోతున్నా అండి, మెత్తడి వస్తువులు మాత్రమే తింటున్నా. ఓకే, సో ఎన్ని ఇయర్స్ ఉంది ఇలా ప్రాబ్లం మీకు? 5 years. 5 years నుంచి ప్రాపర్గా తినలేకపోతున్నారు మీరు. సో ఎక్కడి నుంచి అండి మీరు? నర్సరావుపేట. ప్రాపర్ నర్సరావుపేటనా లేదా దగ్గర ఏదన్నా? నర్సరావుపేట. ఓకే, ప్రాపర్ నర్సరావుపేట. సో ఇప్పుడు నాగేశ్వరరావు గారి నోట్లో కండిషన్ ఎలా ఉందో చూద్దామండి. అండ్ ఆఫ్టర్ ట్రీట్మెంట్ ఎలా ఉందో నేను మళ్ళీ 1 week తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. నోట్ తెరవండి నాగేశ్వరరావు గారు. ఇదండి, ఇది ఇప్పుడు ప్రజెంట్ కండిషన్ అండి నాగేశ్వరరావుది ప్రజెంట్ పరిస్థితి. ఇవి టీత్ అంతా ఇది చూడండి, సైడ్ నుంచి అంతా కట్ అయిపోయాయి, పుచ్చిపోయాయి, ప్లస్ ఇవన్నీ రూట్ పీసెస్ మిగిలాయండి. అంటే మన నోట్లో కనిపించే పంటి భాగం డ్యామేజ్ అయ్యి విరిగిపోయి ఊడిపోయింది, కానీ నోట్లో ఈ పంటి వేర్లు మాత్రం ఉన్నాయన్నమాట. సో ఇక్కడ ఒక టూత్ ఉంది, ఇక్కడ అండ్ ఇక్కడ కొన్ని పళ్ళు ఉన్నాయండి. కింద చూపియండి, కింద కూడా చూస్తే మీకు ఫ్రంట్ టీత్ ఉన్నాయి, ఇక్కడంతా ముక్కలు ఉండిపోయాయండి. ఇక్కడ కూడా రూట్ పీసెస్ ఉన్నాయి, పంటి వేరు ముక్కలు ఉన్నాయి. క్లోజ్ చేయండి నాగేశ్వరరావు గారు, ముయ్యండి, మొత్తం ముయ్యండి. పెదాలు లూజ్గా వదిలేయండి, పెదాలు లూజ్గా వదిలేసి పళ్ళు కొరికి పెట్టండి. ఇదండి ఇప్పుడు ప్రజెంట్ కండిషన్. ఏం జాబ్ చేస్తారండి నాగేశ్వరరావు గారు మీరు? ఆర్టీసీలో రిటైర్ అయ్యారు. ఓకే, ఆర్టీసీలో వర్క్ చేసేవాళ్ళు ఇప్పుడు రిటైర్ అయ్యారు. ఇప్పుడు ఫ్రీగానే ఉన్నారండి, ఏం వర్క్ చేయట్లేదు, ఏం పని చేయట్లేదు. ఓకే, సరే అండి. ఓకే అండి, ఆఫ్టర్ పిక్చర్స్తో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. సో నాగేశ్వరరావు గారు అస్సలు వరి కావాల్సిన అవసరం లేదండి, జస్ట్ ఇంజెక్షన్ నొప్పి మాత్రమే ఉంటుంది. సో ఇదంతా తిమ్మిరి వచ్చిన తర్వాత మీకు ఇంప్లాంట్స్ పెట్టేటప్పుడు అసలు ఏం నొప్పి తెలియదు. ఓకే, ఇప్పుడే నాగేశ్వరరావు గారి సర్జరీ అయిపోయిందండి, ఇంప్లాంట్ సర్జరీ. తనకి 22 teeth ఉన్నాయండి నోట్లో. మీకు చూడడానికి, మీరు ప్రీ ఆపరేటివ్ చూసారు కదండి సర్జరీకి ముందు, అన్ని నోట్లో అన్ని ముక్కలు ఉన్నాయి. నోట్లో కనిపించడానికి పళ్ళు తక్కువే అనిపించినా కానీ అన్ని వేర్లు మిగిలిపోయాయండి మీకు. సో ఆ 22 teeth తీసేసి కింద 7 implants పెట్టడం జరిగింది. 7 implants ఎందుకంటే పెడుతుంటే ఏంటంటే కింద బోన్ కొంచెం సాఫ్ట్గా ఉంది, అందుకని అడిషనల్గా ఒక ఇంప్లాంట్ ఎక్స్ట్రా పెట్టడం జరిగింది. ఫ్యూచర్లో ప్రాబ్లం రాకుండా ఉండడానికని ఒక ఎక్స్ట్రా ఇంప్లాంట్ యాడ్ చేయడం జరిగింది. యాక్చువల్లీ నాగేశ్వరరావు గారికి నేను ఆల్రెడీ మెన్షన్ చేశాను కదండి, కొంచెం కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దానివల్ల ఏంటంటే ఫిల్ట్రేషన్ బాగా దెబ్బతింది, కిడ్నీ ఫిల్ట్రేషన్ అనేది. సో దానివల్ల ఏంటంటే క్రియాటినిన్ అనేది పెరిగిందండి, 2 ఉంది తనకి. అది కాకుండా షుగర్ కూడా ఉంది. సో ఇన్ని ఇష్యూస్ ఉన్నా కానీ తగు జాగ్రత్తలు తీసుకొని తనకి ఇంప్లాంట్స్ పెట్టడం జరిగింది. సో నాగేశ్వరరావు గారు, మీకు ఏమైనా ఇబ్బంది అయిందండి? ఇప్పుడు ఇన్ని టీత్ తీసేసి మనం ఇంప్లాంట్స్ పెట్టాం కదండి. ఓకే, సో మీకేం నొప్పి అలా ఏం లేదు కదండి, కంఫర్టబుల్గా అయిపోయింది కదండి ట్రీట్మెంట్. సో దానికి ఏంటంటే మాటలు క్లియర్గా రావట్లేదండి, లోకల్ అనెస్థీషియా ఇచ్చాం కదా, తిమ్మిరి ఇంజెక్షన్ ఇచ్చినందుకు మాటలు క్లియర్గా రావట్లేదు. సో మీకైతే ఏం ఇబ్బంది కాలేదు కదా, అంతా కంఫర్టబుల్గా అయిపోయింది. సో ఈరోజు మీరు వెళ్ళిపోవచ్చు సార్. మళ్ళీ ఒక మధ్యలో ఒక 2 to 3 ట్రయల్స్ తీసుకొని 1 week లోపల మనం పళ్ళు ఫిక్స్ చేస్తాం. సో పళ్ళు ఫిక్స్ చేసిన తర్వాత ఎలా ఉంటుందో నేను మళ్ళీ మీకు చూపిస్తాను. వెల్కమ్ బ్యాక్ అండి. 1 week బ్యాక్ మీకు నాగేశ్వరరావు గారి కండిషన్ గుర్తుంది కదండి. సో ఈరోజు యాక్చువల్లీ టీత్ ఫిక్స్ చేసి 2 days అవుతుందండి. సో ఈరోజు ఎలా ఉందో కండిషన్ మనం అడిగి తెలుసుకుందాం. అండ్ అలాగే ప్రాపర్గా నమలగలుగుతున్నారా లేదా కూడా చూద్దాం మనం. పళ్ళు ఫిక్స్ చేయకముందు మీకు అంటే చాలా ఇబ్బంది ఉండే కదండి నమలడానికి, ఇప్పుడు ఎలా ఉందండి?
ఇప్పుడు బాగుందండి. నమలడానికి వస్తుందా? కంఫర్టబుల్గా ఉందా అండి? ఆ, ఆ. సో మీరు ఎన్ని ఇయర్స్ నుంచి బాధపడుతున్నారు ఇలా పళ్ళు లేకుండా? 5 years నుంచి అండి. 5 years నుండి బాధపడుతున్నారు. ఎలా తిన్నారు మరి అప్పుడు ఆ 5 years? మెత్తగా వడ్డించుకొని మింగేసేవాళ్ళు. ఇంగేసి. ఓకే. అండ్ ఇప్పుడు ఈ కొత్త టీత్తో మీ అంటే ఫేస్ అపియరెన్స్ కూడా చేంజ్ అయింది కదండి. మరి మీ ఇంటి దగ్గర మీ రిలేటివ్స్ వాళ్ళు ఏమన్నారు? మీ కొత్త స్మైల్ చూసి ఏమన్నారు? బాగున్నాయి పళ్ళు అన్నారు. బాగున్నాయి అన్నారా? స్మైల్ బాగా ఇంప్రూవ్ అయింది అన్నారా? మీ ఒపీనియన్ ఏంటి? వాళ్ళది పక్కన పెట్టండి, మీకు ఎలా అనిపిస్తుంది మీ కొత్త పళ్ళతో? నాకు బాగానే ఉంది. బాగుందా అండి? ఓకే. సో మీకు బిఫోర్ ట్రీట్మెంట్ ఇంప్లాంట్స్ పెట్టక ముందు నాగేశ్వరరావు గారి కండిషన్ ఎలా ఉందో గుర్తుంది కదండి. తను చాలా భయపడ్డారండి. నాకు కిడ్నీ ప్రాబ్లం ఉంది, డయాబెటీస్ ఉంది, మరి చేయించుకోవచ్చో లేదని వరి అవుతూనే వచ్చారు. సో దానికి ఏంటంటే యాక్చువల్లీ టీత్ ఫిక్స్ చేసి 1 week అవుతుందండి. సో ఇంప్లాంట్స్ పెట్టిన తర్వాత 1 week తర్వాత టీత్ ఫిక్స్ చేసామండి. టీత్ ఫిక్స్ చేసి కూడా ఈ రోజుకి 1 వారం రోజులు అవుతుంది. సో నాగేశ్వరరావు గారి ప్రజెంట్ కండిషన్ ఏంటో చూద్దాం. అండ్ నాగేశ్వరరావు గారితో ఏదైనా తినిపించి చూద్దామండి. తను ప్రాపర్గా నమలగలుగుతున్నారా లేదో కూడా చెక్ చేసుకుందాం. ఓకే, ఇదండి ఫుల్ సెట్ ఆఫ్ టీత్ అండి. పర్మనెంట్గా ఫిక్స్ చేస్తాం. ఇవి టెంపరీ టీత్ కాదండి, పర్మనెంట్ DMLS టీత్. సో ముందు టీత్ తన స్మైల్ చూడండి ఎంత బాగా ఇంప్రూవ్ అయింది. అండ్ స్మైలే కాకుండా ఈ దవడ పళ్ళు కొరికి పెట్టండి మీరు. ఇదండి పైన కింద టీత్ ఎంత ప్రాపర్గా కలుస్తున్నాయి చూడండి. ఇది రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ కూడా సేమ్ అదేనండి. ఓకేనండి, పర్ఫెక్ట్ సెట్ ఆఫ్ టీత్ అండి. ఓపెన్ చేయండి, క్లోజ్. సో మీరు ప్రాపర్గా నమిలి తినగలుగుతున్నారు కదా నాగేశ్వరరావు గారు మీరు? ఇది ఒకసారి నమిలి తిని చూడండి మీరు. చాలా గట్టిగా ఉన్నాయి కదండి. ఏం కదండి, నమ్మలచ్చు. తీసుకోండి, నమ్మలండి. ప్రాపర్గా నమ్మగలుగుతున్నారా? ఏమి ఇబ్బంది లేదు కదండి. ఓకే, సో మీరు ఇది నమలచ్చా అది నమలద్దా అని అస్సలు వరి కావాల్సిన అవసరం లేదండి. మీకు నచ్చిన ఆహారం తీసుకోండి. ఓన్లీ థింగ్ ఈజ్ మరీ గట్టి ఫుడ్ అంటే ఇప్పుడు నాన్ వెజిటేరియన్ తీసుకుంటే బోన్స్ అట్లాంటివి మాత్రం అవాయిడ్ చేయండి. తక్కిన నార్మల్ రెగ్యులర్ ఫుడ్ అంతా తీసుకోవచ్చు మీరు. ఓకేనండి, నాన్ వెజ్ కూడా తినచ్చు, మటన్ చికెన్ అంతా తినచ్చు. తినరా అండి? ఓకే, సరే, నో ప్రాబ్లం. అంటే తినే వాళ్ళకు కూడా చెప్తున్నాను, ఒకవేళ నాన్ వెజిటేరియన్స్ అయినా కానీ ఇదంతా తినచ్చండి. అదర్ దాన్ బోన్స్ అనేది ఏంటంటే మన న్యాచురల్ టీత్ కూడా, మన న్యాచురల్గా ఉన్న టీత్ కూడా సేఫ్ కాదండి. సో అవి అవాయిడ్ చేస్తే మంచిది. ఓకే, సో మీకు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయని అస్సలు వరీ కావాల్సిన అవసరం లేదండి. డయాబెటీస్ ఉన్నా, బ్లడ్ ప్రెషర్ ఉన్నా మీరు అసలు నిస్సంకోచంగా ఇంప్లాంట్ ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. మేము ఆల్ ఆన్ 6 పద్ధతిలో పైన 6 కింద 6 ఇంప్లాంట్స్ పెట్టి 1 week లోపల టీత్ రీప్లేస్ చేయడం జరుగుతుంది. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి. అండ్ ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ నాగేశ్వరరావు గారు, అంత దూరం నుండి మమ్మల్ని నమ్మి వచ్చి చేయించుకున్నందుకు. సో మీరు హ్యాపీ కదండి? ట్రీట్మెంట్ బాగా జరిగింది కదండి, ఏమి ఇబ్బంది లేకుండా? ఓకే, థ్యాంక్ యూ.